హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అరకు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, లేటెస్ట్గా అయితే మనకు వెబ్ కౌన్సిలింగ్ సంబంధించింది ఫీ పేమెంట్ సర్వీస్ అయితే ఓపెన్ చేశారు. మనకి ఇప్పటి నుండి అయితే ఫీ పేమెంట్ ఆన్లైన్ కావచ్చు, తర్వాత వెబ్ కౌన్సిలింగ్ కావచ్చు, ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటి నుండి అప్డేట్స్లో ఉంటాయి. మనకేంటంటే కౌన్సిలింగ్ కన్నా ముందు ఏంటంటే వెబ్ రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ భాగంగానే మనకంటే ఫస్ట్ పేమెంట్ అయితే చేయాలన్నమాట. దానికి సంబంధించింది ఏంటంటే మన యొక్క సైట్ డీటెయిల్స్ కావచ్చు, ప్రతిదీ ఏపీ పాలిసెట్ అని సెర్చ్ చేయండి. మనకు ఏపీ పాలిసెట్ రాగానే మనకు ఫస్ట్ ఆప్షన్ చూసారా, మనకు ఏపీ పాలిసెట్ 2024 ఆన్లైన్ అని చూపిస్తుంది. సో అప్లికేషన్ ప్రొసీజర్ అయితే అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే కావాల్సిన ర్యాంక్ కార్డ్ కావచ్చు, నెక్స్ట్ ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. పాలిసెట్ ర్యాంక్ కార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అందులో ర్యాంకు, తర్వాత సిఆర్ఎన్ నెంబర్ అన్నీ ఉంటాయి. ఈ ఫస్ట్ ఆప్షన్ ఏపీ పాలిసెట్ సంబంధించిన ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే అడ్మిషన్స్ ఇంటూ పాలిటెక్నిక్ ఏపీ పాలిసెట్ 2024 అనమాట. ఫస్ట్ ఏంటంటే డీటెయిల్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దట్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏపీ పాలిసెట్ 2024 అన్న ఆప్షన్ అయితే మనకి ఇచ్చారు. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట. మనకు కావాల్సిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అనమాట. ఇక్కడ పేమెంట్ ఎంత పడుతుంది అదనమాట. ఓసీ బీసీ 700 పడుతుంది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ అయితే 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. స్టార్ట్ డేట్ వచ్చేసరికి May 24 ఈరోజు స్టార్ట్ అయింది. 2 June 2024 అయితే లాస్ట్ డేట్ అనమాట పేమెంట్ అనేది. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. కింద వచ్చినట్లయితే ఆన్లైన్ డెబిట్ కార్డ్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ చేయండి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే మంచిదని చెప్తున్నారు. తర్వాత ఆన్లైన్ పేమెంట్ అయితే చేయండి. ఎవరైతే మొబైల్ యూజర్స్ ఉన్నారో మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. కొంచెం టెక్నికల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అదే వెబ్సైట్ ద్వారా పేమెంట్ అయితే చాలా ఫాస్ట్గా అవుతున్నాయని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారనమాట. కింద మిగతా డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. ఏది షెడ్యూల్ సంబంధించింది. ఎవరైతే ఆ టాప్ ర్యాంక్స్ ఉన్నారు చూసారా, 1 to 12,000 ర్యాంక్స్ ఉన్నారా, ఆ డేట్స్ కావచ్చు, అలా ర్యాంకింగ్ కూడా డేట్స్ అయితే ఇచ్చారు. తర్వాత ఇంకా ఇన్ఫర్మేషన్ కింద ఉన్నాయి. ర్యాంక్స్ కాలేజ్ సంబంధించింది కావచ్చు, ఇన్ఫర్మేషన్ అనేది ప్రతిదీ క్లియర్ కట్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కాల్ నెంబర్స్ ఉన్నాయి, హెల్ప్ లైన్స్ అయితే ఉన్నాయి, ఓన్లీ కాంటాక్ట్ అవ్వగలరు. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంటే పే ఫీ ఆన్లైన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది, మనం ఫీజు అయితే పే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఏపీ పాలిసెట్ ర్యాంక్ కార్డ్ ఒకటి, హాల్ టికెట్ ఒకటి మీరు ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి పే ఫీ ఆన్లైన్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనం చేయొచ్చు. ఒకసారి మర్చిపోయాను, మీరు బ్యాక్ వచ్చేసి మీకు ప్రొసీజర్ ఏంటనేది ఇక్కడ ఉంటుంది, చూసుకోవచ్చు. స్టెప్స్ టు బి ఫాలోడ్ అనమాట. ఫస్ట్ పేమెంట్ చేయాలి, హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవాలి, ఆ తర్వాత పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి, లాగిన్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ తర్వాత మనకు సీట్ అనేది సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది, సేవ్డ్ ఆప్షన్స్ అనేది. తర్వాత లాగిన్ అయిన తర్వాత మనకు సీట్ అలాట్మెంట్ వస్తుంది, ప్రింట్అవుట్ తీసుకుని జాయినింగ్ అవ్వచ్చు. ఇది స్టెప్స్ అనమాట. అయితే పే ఫీ ఆన్లైన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసరికి మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే ప్రాసెస్ టు బి పెయిడ్ అనమాట. ఫీ అప్లికేషన్ పే చేయాలి. ఎంత అప్లికేషన్ ఫీజు అనేది ఉంది ఇవంతా ఆల్రెడీ మీకు టెక్నికల్ పరంగా అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్స్ అయితే ఇచ్చారు, అందరికీ ఉంది. ఏమేమి క్యారీ చేసుకోవాలి కూడా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఏపీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ ఒకటి, ర్యాంక్ కార్డ్ ఒకటి, క్యాప్చా ఒకటి ఎంటర్ చేద్దాం. ఓకే, వన్స్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఒక నిమిషం, నేను డేట్ అయితే ఎంటర్ చేస్తాను. క్యాప్చా, ఏపీ పాలిసెట్ హాల్ టికెట్ నంబర్, ఓకే, ర్యాంక్ కార్డ్, ఈ రెండు ఎంటర్ చేసి పే ఫీ ఆన్లైన్ అనే ఆప్షన్ మీద ఓకే చేసుకొని పాపప్ అయితే యాక్సెప్ట్ అవుతుంది. తర్వాత నెట్ బ్యాంకింగ్ కావచ్చు, క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ లేదా వ్యాలెట్ ఆప్షన్ అనమాట. డెబిట్ ఆర్ క్రెడిట్ మీద ఎంటర్ చేసి కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను డెబిట్ కార్డ్ ఎంటర్ చేసి ఓటీపీ మీద క్లిక్ చేసి మనకు మేక్ పేమెంట్ అనమాట. వన్స్ పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయిపోతుంది. ట్రాన్సాక్షన్ సక్సెస్ అని చూపిస్తుంది, చూసుకోవచ్చు. కింద ఆన్లైన్ పేమెంట్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. కింద విజిట్ నియరెస్ట్ హెచ్ఎల్సి విత్ డాక్యుమెంట్స్ అనమాట, ఒరిజినల్తోని 2 సెట్స్ అయితే మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఏదైతే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలో, ఏదైతే మీకు నియరెస్ట్ బ్లాక్స్ ఉన్నాయో పాలిటెక్నిక్ సంబంధించింది, మీరు అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయితే చేయాలి. ఆ తర్వాత మీకు లాగిన్ ఐడీస్ అయితే ఇవన్నీ జనరేట్ అయితే చేస్తారు. ఓకేనండి. వన్స్ ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుండి చెక్ చేసి ప్రింట్ రిసిప్ట్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మర్చిపోయిన వాళ్ళు రిసిప్ట్ అయితే అలా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. బ్యాక్ వెళ్ళేసి ఒకసారి మీకు పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేద్దాం.
ఏపీ వన్లోకి వెళ్ళి ఏపీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ ఒకటి, ర్యాంక్ కార్డ్ వచ్చేసరికి నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే మనం ఆ విధంగా కూడా ఇక్కడ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. యూ హ్యావ్ పెయిడ్ ప్రొసెసింగ్ అనేసి కింద ప్లీజ్ విజిట్ నియరెస్ట్ హెచ్ఎల్సి ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనమాట అండ్ 2 sets ఆఫ్ జెరాక్స్ కాపీస్ అనమాట. మన అయితే 2 sets క్యారీ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు అన్నమాట. దట్స్ ఇట్ గైస్. వీడియో అయితే వెరీ వెరీ సింపుల్ అండి. మీరు క్యారీ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత మీ దగ్గర ఏవేవి డాక్యుమెంట్స్ ఉండాలి అంటే పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ కంపల్సరీ ఉండాలి, ర్యాంక్ కార్డ్ ఉండాలి, 10th మెమో అయితే ఉండాలి, స్టడీ సర్టిఫికేట్ ఉండాలి, ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ ఆర్ రేషన్ కార్డ్, పీడబ్ల్యూ ఉన్నట్లయితే పీడబ్ల్యూడి, ఎకనామికల్ అయితే ఎకనామికల్, ట్రాన్స్ఫర్ టీసీ సర్టిఫికేట్, తర్వాత మీ యొక్క పేమెంట్ రిసిప్ట్ అనమాట, స్టేటస్ కావచ్చు, పేమెంట్ రిసిప్ట్ ప్రింట్అవుట్ కావచ్చు. ఇవి 2 sets ఆఫ్ జెరాక్స్ అండ్ ఒక 2 or 3 ఫొటోస్ అయితే క్యారీ చేయండి. ఈ విధంగా తీసుకెళ్ళండి అనమాట. తర్వాత ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ వచ్చిన తర్వాత ఏంటంటే వెబ్ ఆప్షన్ సంబంధించింది ఉంటాయి, కోడ్ సెలక్షన్స్ ఉంటాయి, సివిలా ఇదన్నీ మనం చెక్ చేసుకోవడం ఉంటుంది అనమాట. సీట్ అలాట్మెంట్స్ ఉంటాయి. ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉంటాయి. రైట్ సైడ్నే చూసుకోవచ్చు స్టెప్స్ టు బి ఫాలోడ్ అనమాట. ఆ స్టెప్సే ఉంటాయి ఫర్దర్లో. ఓకేనా గైస్? దట్స్ ఇట్ గైస్. వీడియో అయితే వెరీ వెరీ సింపుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కానీ హెల్ప్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ వీలైతే షేర్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మరిన్ని ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. ఏమైనా కింద మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇష్యూస్ ఏమైనా వస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను, సురేష్ గోపినాయక్ 1 అని. అందులో మీరు మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ.